ఓం నమ శివాయ. నిన్న మనం శివమహాపురాణంలో భూమండలం అంతా ప్రదక్షిణం చేసి ఎవరైతే మొట్టమొదట వస్తారో వాళ్ళకి గణాధిపత్య పదవిని ఇస్తానని పరమేశ్వరుడు చెప్పడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని గుళ్ళకి వెళ్ళడం, గణపతి ఆ రకంగా చేయలేక పార్వతీ పరమేశ్వరుల చుట్టూ అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరిస్తూ ఉండడం, దానివల్ల అతనికే గణాధిపత్యం శంకరుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది, సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు, గణపతి గెలిచాడు అని ఇక్కడ అనుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు దానిని అంగీకరించలేని అజ్ఞాని మాత్రం కాడు. కానీ ఓటమి వలన ఆయనకు చిన్న అక్కస్సు కలిగింది. కొద్దిగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి అతని వద్దకు వెళ్ళారు. వీళ్ళని చూసి సుబ్రహ్మణ్యుడు అక్కడి నుంచి 24 క్రోసల ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు శంకరుడు మల్లతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు. పార్వతీదేవి కూడా అక్కడికి వెళ్ళి, మీ పెద్దరకాన్ని గుర్తించకుండా మీరే బతిమాల వస్తే వాడు అలా వెళ్ళిపోవడం ఏమిటి అని భర్తతో అంది. పోనీలే, పిల్లవాడు కదా, సరిపెట్టుకోవాలని శంకరుడు చెప్పాడు. ఆ రోజు అమావాస్య, చీకటి, పిల్లవాడు ఎలా ఉన్నాడు అని ముందుగా శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటికి వెళ్ళి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది, కోపం పోయింది. ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలానికి పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్ళి దర్శనం వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. అందుకే ఆ 2 రోజుల్లో శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడానికి కోట్ల కొద్ది జనాలు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. పిల్లవాడికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా సుబ్రహ్మణ్యం చూసుకుంటూ ఈ మెల్ల చెట్టు కిందకు వచ్చాం కదా అని అక్కడ వెలిశారు పరమేశ్వరుడు. ఇందులోనే మనం శ్రీశైలానికి సంబంధించిన గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే ఈశ్వరుడు తండ్రితనం చూపించి, తల్లితనం చూపించి పార్వతీదేవి అక్కడికి వచ్చారు. మనం అలక చేతనో అజ్ఞానం చేతనో మన శరీరాలను చూసుకుని భగవంతుడికి దూరం అయిపోతున్నాం. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతానని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయనే స్వయంగా వచ్చాడు అక్కడికి. అక్కడ ఉన్న ఆయనను దర్శించడానికి మనం శ్రీశైలం వెళ్ళినట్లయితే ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. అందుకే శ్రీశైల మల్లికార్జునుడికి ధూళి దర్శనం అని ఉంటుంది. మనం ఉన్న చోటు నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల మన శరీరం ఎంతో అశౌచనానికి లోనవుతుంది. అంతే కదండి. ఇప్పుడు రాత్రి ఇక్కడ బయలుదేరామనుకోండి, హైదరాబాద్ దగ్గరికి శ్రీశైలానికి వెళ్ళే దారి ఎక్కడో ఉంటుంది. మనం మన ఇంట్లోంచి బయలుదేరి అక్కడికి వెళ్ళే లోపల ట్రైన్లోనో బస్సులోనో ఎలాగో పెడుతూ ఉంటాం. తర్వాత బట్టలు బట్టలు మార్చకపోయినా అదే బట్టలతో ఉన్నప్పటికీ మనం ఏ హోటల్కో వెళ్ళి తినడానికో దేనికో వెళ్ళామనుకోండి, అక్కడ చాలామందికి ఉండే బస్సుల్లోనూ అది వెళ్ళినప్పుడు మూత్ర విసర్జన చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అందుకని చాలా అశౌచికం అయిపోతాం మనం. ఈ బట్టలతో శ్రీశైలం కొండ మీదకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ రూమ్లో మార్చుకోవచ్చులే, స్నానం అది చేసి అని అనుకుంటాం. మనం శుభ్రపడి స్నానం చేసి ఆయన దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా అశౌచంతో కూడిన శరీరంతో శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళి ఆ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగం పట్టుకుని చెమట పట్టేసిన ముఖంతో శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగిపోతాడట. పొంగిపోయి అలా వచ్చిన వాడికి ఆయన సర్వకామ్య సిద్ధిని ఇస్తాడట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చేయాలి. ఎందుకంటే శ్రీశైలం లింగమందు తండ్రితనం ఉంది. మనం అడిగారని ఆయన రాలేదు, మన కోసం ఆయన వచ్చాడు. జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. అసుర సంధ్య వేళలో నందివాహనం భూమండలం మీద నుండి వెడుతూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో మనం కొన్ని పనులు చేయకూడదని భాగవతంలో చెప్పబడింది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమైన సమయంలో మనం శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామాలు చదువుకుంటున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషించి
మన జన్మ చరితార్థం చేసేస్తూ ఉంటాడు. చూడండి, మన ఇంట్లో మనం పిల్లలు ఉంటారు కదండి, స్కూల్ నుంచి వచ్చారనుకోండి, తండ్రి ఇంట్లోనే ఉంటే ఎప్పుడూ తండ్రి సాయంత్రం రాత్రి అయ్యాక వస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ రోజు సెలవో లేకపోతే సెలవు పెట్టుకున్నాడో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తండ్రి అక్కడ కూర్చుని ఉంటే వెళ్ళి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని స్నానం చేసి అప్పుడు వచ్చి బుద్ధిగా నాన్నగారు ఇక్కడ కూర్చున్నారా అని మెల్లిగా ముట్టుకోకుండా ఉంటాడా? ఆ ముద్దుల కొడుకు కానీ ముద్దుల కూతురు కానీ గబగబా వచ్చేసి నాన్న నాన్న ఇవాళ ఆఫీసు లేదా, ఇంట్లోనే ఉన్నావా అని మీద పడిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు. అలా అని తండ్రి స్కూల్ డ్రెస్సులు అవి మార్చుకొని రారా నన్ను ముట్టుకోకు అని అంటాడా? ముట్టుకోడు. ఆయన కూడా అంతలాగా వాళ్ళని ఆలింగనం చేసేసుకుంటూ ఉంటాడు. ఎంతో సంతోషపడిపోయి ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటాడు. అలాగే పరమేశ్వరుడు ఇక్కడ శ్రీశైలంలో తండ్రితనంతో ఉన్నాడు కాబట్టి ధూళి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. శ్రీశైలంలో వెలిసిన పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలవలేదు. స్వయంభువుగా తనంత తాను వెలిశాడు. మనందరికీ తల్లిగా తండ్రిగా ఆయన వెలిశాడు. అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు. అందరికన్నా చేతకాని వారు ఎవరో వారి చేత పూజలు అందుకుంటాడు. చెంచులు చూడండి, చెవిటి మల్లన్న అని అరుస్తూ ఉండేవారు. భగవంతుడికి శివ అనో శంకర అనో ఏవో మంచి పేర్లు ఉంటాయి, కానీ మల్లికార్జునుడికి చెవిటి మల్లన్న అనే పేరు ఉంది. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామాలను ప్రత్యేకించి ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. ఆమె బహు కారుణ్యమూర్తి. చూడండి, అందుకే మనం అమ్మవారిని, భ్రమరాంబ అమ్మవారిని రవి సుధాకరవ నిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలమ్ముగా మమ్ము ఏలిన భక్త జన చింతామణి అని భ్రమరాంబిక అష్టకం చేస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాం. సాక్షి గణపతి కన్ని తల్లివి సద్గుణావతి సాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి అని భ్రమరాంబ అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం. ఈ భ్రమరాంబ అష్టకం, మల్లికార్జున అష్టకం శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా చదువుకోవాలి. మనం గబగబా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం, మళ్ళీ బస్సుకు టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళకండి. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ లలితా సహస్రనామ పుస్తకాలని ఉంటాయి రాధాకృష్ణమూర్తి గారివి, అవి పట్టుకుని వెళ్ళిపోతూ ఉండండి. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అసలు పుణ్యక్షేత్రానికి వెళుతున్నామంటే ఆడవాళ్ళు ముందు గబగబా మగవాళ్ళని టిక్కెట్లు రిజర్వేషన్ చేయించడం, ఏ హోటల్లో దిగాలి ఏమిటి అన్నది వాళ్ళు చూసుకుంటారు. ఆడవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి క్షేత్రాల దర్శనం అస్తస్తమాటు అవ్వదు మనకి. అస్తమాటు అయ్యి ప్రతి ఏడాది వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే అంతటి అదృష్టం లేరు, ఎవరు ఉండరు. అంతటి అదృష్టవంతులు ఉన్న వాళ్ళంటే వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే. కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ఒక 4, 5 జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, కుదిరితే గాజులు, ఇలాంటివన్నీ కూడా దేనికది కవర్లలో పెట్టేసుకుని అమ్మవార్లకి చీరలు పెట్టగలిగే స్తోమత ఉన్నవాళ్ళు చీరలు, అలాగని ఏవో పిచ్చి పిచ్చి చీరలు తీసుకెళ్ళకండి. మంచివి ఒక రూ. 300 పెట్టి. అమ్మవారికి అది అక్కడ మనం ఇచ్చిందే కట్టుకుంటుందని కాదు కదండీ! ఒకవేళ ఇచ్చినది కట్టుకుంటే మన అదృష్టం. కాబట్టి మంచివి తీసుకుని ఇవన్నీ ఒక సెట్ కింద పెట్టుకుని ఎప్పుడైతే గుళ్ళోకెడతామో అప్పుడు మనం ఇవన్నీ ఇచ్చుకోగలిగేటట్టుంటే అక్కడికి వెళ్ళి అన్నీ అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఏదో తినడానికి హోటళ్ళకి పరిగెత్తేయకుండా ఆ ప్రసాదాలు ఇస్తారు కదండీ! కాస్త నోట్లో వేసుకుని ఓ చోట చక్కటి మనకి ఎటువంటి డిస్టర్బెన్సు లేని చోట కూర్చోండి. ఫ్యామిలీ అంతా కూర్చోండి. అందులో చదివే వాళ్ళు ఒకళ్ళుంటారు. ఎవరికో ఒకళ్ళకి చదవడం రాదు అనడానికి లేదు. ఈ రోజుల్లో యూట్యూబుల్లో చూసి కూడా నేర్చేసుకుంటున్నారు స్తోత్రాలు, శ్లోకాలు అన్నీను. అందరూ చదవగలిగితే ఆ కుటుంబం అంతా చాలా పుణ్యాత్ములనే చెప్పచ్చు. లేదు, ఎవరో ఒకళ్ళకి వచ్చు, భార్యకో, భర్తకో, పిల్లలకో ఎవరో ఒకళ్ళకి వచ్చనుకోండి, కూర్చుని వాళ్ళు చదువుతుంటే శ్రద్ధ పెట్టి ఆ చదువుతున్నది మనసులో చెవుల్లోంచి మనసులోకి వెళ్ళిపోయేటట్టుగా మనం చూసి దర్శనం చేసుకుని వచ్చిన భ్రమరాంబ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుని మల్లికార్జునుని మనసులో తలుచుకుంటూ మనం గనక ఆ స్తోత్రాన్ని విన్నా చదివినా అక్కడ చదివితే కొన్ని కోట్ల సార్లు చదువుకున్నటువంటి ఆహ్, లెక్కని మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అంతేకాకుండా పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి ఆ నామాలతోటి, ఆ అష్టోత్తరాలతోటి ఆయనని కనుక పూజిస్తూ ఉంటే
ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. అందుకే భ్రమరాంబ అమ్మవారి దాంట్లో సాక్షి గణపతి కన్న తల్లివన్నారు. అక్కడ అమ్మవారు సాక్షి గణపతిని పెట్టింది. ఎందుకని? శ్రీశైలం వెడితే మనం తప్పకుండా మొట్టమొదట మనం చేసుకోవాల్సిన దర్శనం సాక్షి గణపతి దర్శనం. మొట్టమొదట ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగాలి. అంతేగాని ఇలా దర్శనం చేసుకుని అలా వచ్చేసాం అనుకోకుండా అక్కడికి వెళ్ళి ఆగాలి. ఆయన నామాలు చదువుకోగలగాలి. కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి అమ్మా నాన్నల దర్శనం పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోవడానికని వచ్చాం. మా కోరికలు ఇవి. ఇవన్నీ తీర్చమని చెప్పి అమ్మకి, నాన్నగారికి చెప్పండి. మేము వచ్చామని చెప్పండి అని మన గోత్రం చెప్పుకోవాలి. మన పేర్లు చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆయన విని అవన్నీ మన గోత్రనామాలు చిట్టాలో రాసేసుకుంటాడు. అవన్నీ చెప్పుకుని, స్వామి నువ్వు ఇవన్నీ అమ్మకి, అయ్యకి చేరవేస్తావు కాబట్టి కృతజ్ఞుడినని చెప్పుకుని బయటికి రావాలి. శ్రీశైలంలో శిఖరేశ్వరం అని ఒకటి ఉంటుంది. శిఖరేశ్వరంలో నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. అది ఇప్పుడు చాలా మెట్లు ఎక్కి వెళ్ళాలి. మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు వెళ్ళడం చాలా కష్టమే. ఎందుకంటే అక్కడ మెట్లు కూడా ఒక ఇదిగా ఉన్నట్టుగా ఉండవు. దాని దగ్గరికి ఒకటి ఈ ఇదేమిటిది పాలతీర్థం ఇది కూడా ఉంది కదండీ! పాలధార, పంచదార అని కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడాల్సిన ప్రదేశాలు. అక్కడికి మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఈ పాలధార, పంచదార చూడాల్సినవి. మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది గానీ, వెళ్ళి చూసేవాళ్ళు మాత్రం చాలామంది చూస్తూనే ఉంటారు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా అనిపించినప్పటికీ అన్ని దర్శనాలు అందంగా, ఆనందంగా చేసుకోగలిగాం కాబట్టి పరమేశ్వరుడి దయ నా మీద ఉందనే అనుకోవాలి. అలాగా వెళ్ళి చేసుకోవాల్సిన వాటిలోది ముఖ్యమైనది శిఖరేశ్వరం. అంటే చాలా పైన ఒక నందిని పెడతారు. పూర్వం శివాలయంలో చరనంది అని ఒక నంది ఉండేది. చరనంది అంటే తిరిగేది. మామూలుగా శివాలయాల్లో స్థిరనంది ఉంటుంది. స్థిరంగా ఉంటుంది అది. ఆ నంది కదలదు. ఇది కాకుండా చరనంది అని ఒక నంది కూడా ఉండేది పూర్వం అన్ని శివాలయాల్లో. అది కదులుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇలా పెట్టేవారంటే పూర్వం రోజుల్లో ఇప్పుడున్నంత వైద్య సదుపాయం అక్కడ ఉండేది కాదు. పూర్వం ప్రతి గ్రామంలో శివాలయం, విష్ణాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరైనా గర్భిణికి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేసేవాళ్ళు. ఆ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉందో అటువైపు దేవాలయంలోని ఆ చరనందిని తిప్పేవాళ్ళు. ఈ చరణం దాటి తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో ప్రసవాలు జరుగుతూ ఉండేవి. అందుకే అనేక శివాలయాల్లో చరణందులు ఉన్నాయి. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం. తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి. కానీ యథార్థానికి ఈ శిఖరం నంది శృంగంలోంచి కనబడదు. మనం అక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ నంది చాలా చిన్నగా ఉంటుంది. చాలా దూరంగా ఉంటుంది దేవాలయం. దేవాలయ గోపురం మనకి కనబడదు నిజానికి. కానీ అక్కడ చాలామంది ఇది మన మన భక్తికి, మన వీక్‌నెస్‌కి వాళ్ళేం చేస్తున్నారంటే పెద్ద పెద్ద వీటిల్లోంచి చూడొచ్చని చెప్పి భూతద్దాల్లాంటివి పెట్టేసి చూడండి దూరంగా ఉన్నవి కూడా చక్కగా దగ్గరగా కనబడేటట్టుగా ఉండే బైనాక్యులర్స్ లాంటివి పెట్టేసి మనకి చూపిస్తున్నారు. ₹10 చూడండి మీకు ఇందులోంచి అయితే బాగా కనిపిస్తుందని. మనం ఏదో చూసారా భక్తి గుడ్డిది అంటారు. అలాగా వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఫోటో అలాంటిది పెడతారు. మనం ఎటువైపు తిప్పి చూసినా అలాగే కనిపిస్తూ ఉంటుంది దర్శనం. కానీ ఏం చేయగలం ముందు ₹10 ఇచ్చేసి దర్శనం చేసుకుందామని ఆశగా చూసేస్తూ ఉంటాం కాబట్టి కనిపించింది అనుకుని మనసులో సంతోషపడాలి. ఆ భావన అదే ఫోటో పెట్టారు కాబట్టి ఆ భావన ఎందుకంటే చెట్లు అవి అన్నీ అడ్డు వచ్చేస్తాయి మనకి గోపురం కనబడదు. కానీ చరణంది దగ్గరికి వెళ్ళి ఆ కొమ్ముల మధ్యలోంచి మనం నిజంగా కనపడకపోయినా మనసులో ఊహించుకుంటూ చక్కగా స్వామి శిఖర దర్శనం గనక చేసుకున్నామంటే మళ్ళీ పునర్జన్మ న విద్యతే. ఇంక మళ్ళీ జన్మ అంటూ లేకుండా చేస్తాడు పరమేశ్వరుడు. ఇప్పుడైతే ఆ నువ్వులు అవి వేయనివ్వట్లేదు కానీ
మనం తెలిసి తెలియకపోయినా కొద్దిగా నువ్వులు తీసుకెళ్ళి వేసినా ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ ఆ అర్చకుడి దగ్గరికి వెళ్ళి అలా చెప్పేసరికి ఎంతో అడ్డుపడిపోయింది. ఆపరేషన్లు అయిపోతాయేమో అనుకునే వాళ్ళకి కూడా సుఖంగా ప్రసవం అయిన రోజులు ఉన్నాయి. అందుకే అనేక శివాలయాల్లో చరణందులు ఉన్నాయి. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుని పొందలేకపోతున్న బాధ నుంచి విముక్తి కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం. తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి. కానీ శృంగంలోంచి నంది శృంగంలోంచి కనబడదు శిఖరం. మనం అక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ కళ్ళు తెరిచి నంది శృంగంలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జున ఆలయ గోపురం మీద ఉన్నటువంటి త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మనకు అక్కడ కనబడాలి. అలా కనబడిన వాడికి ఇక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వరం దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటి? అమ్మవారు ఏమి అడిగింది ఆయన్ని? ఆయన ఏ రకంగా చెప్పి అమ్మవారి సంశయాన్ని తీర్చారు. అమ్మవారికి సంశయం అనేది ఉండదండి. ఆవిడకి తెలియదంటూ ఏముంటుంది? మనకు తెలియాలని అమ్మవారు అలా చెప్తూ ఉంటుంది. చూడండి, విష్ణు సహస్రంలో ఆవిడ విష్ణు సహస్రం అంతా చదవలేరు. చదవలేని వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఏ రకంగా విష్ణు సహస్రం చదివిన ఫలితాన్ని ఇస్తావు అని పరమేశ్వరుని అడిగింది కదండి. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని ఆవిడ అడిగింది. దానికి పరమేశ్వరుడు ఏం చెప్పాడు? విష్ణు సహస్రం రోజు చదువుకోలేని వాళ్ళు ఉంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అనుకోవచ్చు అని చెప్పాడు ఆయన. అలాగే ఆ విషయాన్ని, అంటే విష్ణు సహస్రం చదువుకోలేని నాడు అలా చదువుకోవచ్చు. అలా అని రోజు చదువుకోకుండా ఇదొకటే చదివేసుకుంటామండి, అయినా విష్ణు సహస్రం చదువుకున్న ఫలితం వచ్చేస్తుంది కదా అని అనుకోకూడదు. కుదిరినంత మటుకు విష్ణు సహస్రం చదువుకోవాలి. ఎప్పుడైనా సమయం లేక లేటుగా లేవడమో, లేకపోతే సమయం లేక ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలో, ఒంట్లో బాగుండకపోవడమో, ఏదైనా ఊరు వెళ్ళాము, ప్రయాణంలో ఉన్నాము అనుకోండి, అప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని 3 సార్లు అనుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ శ్రీశైలంలో ఆవిడ శివుణ్ణి అడిగింది, ఏమండి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే మనకి పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా? అలా కుదురుతుందా అని అడిగింది. ఆయన అన్నారు, కుదురుతుంది అన్నాడు. కానీ శ్రీశైలం వచ్చిన వారందరికీ అలా మోక్షం ఇవ్వను. ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను. పార్వతి నాతో రావాల్సిందన్నాడు ఆయన. ఆయన అలా అని పార్వతీదేవిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఏ రకంగా శ్రీశైలానికి వచ్చిన వాళ్ళకి మోక్షాన్ని ఎటువంటి వాళ్ళకి ఇస్తాను అనే విషయాన్ని ఆయన ఏ రకంగా చెప్పాడు అనే విషయం మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.